ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. ఆమేన్. దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మనము మొరపెడితే మన స్వరము వింటాడు. మనము మొరపెడితే ఆయన మన స్వరము వింటాడు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా మొరపెట్టిన ప్రతి ఒక్కరి ప్రార్థన చేసినటువంటి ప్రతి వ్యక్తి యొక్క స్వరము ఆయన వింటాడు. అంటే మనం మొరపెడుతూ ఉన్నది లేదా మనం ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రతిదీ కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. మన స్వరము ఆయన వింటాడు. నువ్వు యజమానివైనా సరే, బానిసవైనా సరే, నువ్వు ధనికుడివైనా సరే, పేదవాడివైనా సరే, నువ్వు ఒక అధికారివైనా సరే, ఒక సామాన్యమైన వ్యక్తివైనా సరే, నువ్వు ఎవరైనా సరే, ఫలానా వాళ్ళు అని ఏం లేదు. ఎవరైనా మొరపెట్టని, ఎవరైనా ప్రార్థన చేయని వారి స్వరము ఆయన వింటాడు. కుల, మత, ప్రాంత, వర్ణ భేదాలు ఏమీ లేకుండా, కుల, మత, ప్రాంత, వర్ణ భేదాలు ఏమీ లేకుండా ఎవరు మొరపెట్టినా, ఎవరు ప్రార్థన చేసినా ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన, మన స్వరము ఆయన వింటాడు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన మొర ఆయన వింటాడు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకు నువ్వు భయపడవద్దు అంటే, నీవు మొరపెట్టినప్పుడు నీ స్వరము నేను వింటూ ఉన్నా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ స్వరము నేను వింటూ ఉన్నా, కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. అబ్రహాము, శారా భార్యాభర్తలు. శారాకి చాలా కాలము పిల్లలు లేరు. అయితే ఆమె ఏం చేసిందంటే తన దాసి అయినటువంటి హాగర్ను తన భర్తకు భార్యగా ఇస్తుంది. అబ్రహాము హాగరుకి ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరు ఇష్మాయేలు. కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు శారాని, అబ్రహామును దర్శించి వారికి వాగ్దానము చేస్తాడు, నేను మీకు ఒక కుమారుని ఇవ్వబోతూ ఉన్నానని. ఆ వాగ్దానము నెరవేర్చబడటాన్ని బట్టి అబ్రహాముకి, శారాకి పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు. ఈ ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము ఒక గొప్ప విందు చేయించి అందరికీ ఆ భోజనం ఏర్పాటు చేసి అక్కడ సంతోషించేలాగా చేశాడు. ఆ విందు జరుగుతూ ఉన్న సమయంలో ఇష్మాయేల్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఇస్సాకుని కొంచెం ఏడిపించటము, పరిహాసము చేయటం ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఇస్సాకు తల్లి అయినటువంటి శారా చూసింది. వీడేంటి ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఇస్సాకుని ఏడిపిస్తూ ఉన్నాడు, పరిహాసం చేస్తూ ఉన్నాడు, అసలు వీడు ఇక్కడ ఉండకూడదు అని ఆలోచన చేసి అబ్రహాము దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది, ఆ దాసి అయినటువంటి హాగర్ని, అతని కుమారుణ్ణి ఇక్కడి నుంచి పంపించేసే అని చెప్తుంది. ఎందుకంటే ఈమె ఆలోచన ఏంటంటే, ఒకవేళ వీడి ఇష్మాయేలు పెద్దవాడు కాబట్టి, అందరికంటే ముందు పుట్టినవాడు కాబట్టి, ఇక అబ్రహాము తర్వాత ఇశ్రాయేలే వారసుడు అవుతాడేమో, తన వారసత్వము అతనికి ఇస్తాడేమో అన్న ఉద్దేశంతో ఆమె దాసి కదా, ఒకవేళ ఆ పిల్లల మీద జాలి చూపించి లేదా వారిని కోరుకొని లేదా వారిని ఇష్టపడి వారసులుగా వారిని ఏర్పాటు చేస్తాడేమో అని ఆలోచన కలిగి ఈమెం చేసిందంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆ దాసిని, ఆమెకున్నటువంటి ఆ ఇష్మాయేల్ని ఇక్కడి నుంచి పంపించేసేయి అని శారా చెప్తుంది అబ్రహాంకి దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అట్లా పంపించటం ఇష్టం లేదు. కానీ చేసేది ఏం లేక ఆయన పంపించడానికి ఇష్టపడి వారికి కొంత ఆహారము, కొంత నీళ్ళ తిత్తుల్లో నీళ్లు పోసి పంపించాడు. వీళ్ళు ఏం చేశారంటే మృత సముద్రానికి దక్షిణంగా బెయేర్షెబా అరణ్యము వైపు వెళ్ళారు. ఈ బెయేర్షెబా అరణ్యములోనికి వెళ్ళిన తరువాత ఏం జరుగుతూ ఉందంటే, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న నీరు అయిపోయింది, దాహం తీర్చుకోవటానికి నీళ్లు కూడా అయిపోయినాయి. ఈమంటే పెద్దది కాబట్టి కొంచెం ఓర్చుకోగలుగుతుంది. ఆ ఇష్మాయేలు కొంచెం చిన్నవాడు కాబట్టి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ఎంతగా పరిస్థితి ఏర్పడిందంటే ఇంకా ఇష్మాయేలు బ్రతకడేమో, చనిపోతాడేమో, దాహము తీర్చుకొనలేక చనిపోతాడేమో అనే పరిస్థితి ఏర్పడింది.
ఈ చిన్నవాడి చావును కల్లారా నేను చూడలేకపోతా ఉన్నాను. వాడి బాధను నేను చూడలేకపోతా ఉన్నాను అని ఈ తల్లైనటువంటి హాగర్ ఏం చేసిందంటే, ఆ పిల్లవాడిని ఒక చెట్టు కింద ఉంచి ఈమె దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తా ఉంది ఏం జరుగుతా ఉందా అని. ఆ శబ్దము వినలేక అతని నోటి నుంచి వచ్చే ఆ బాధ, ఆ ఏడుపు అయన్నీ వినలేక ఆమె దూరంగా వెళ్ళి నుంచుంది. ఆ చెట్టు కింద అతన్ని ఉంచి ఉంటే అతనేమో ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. చిన్న పిల్లవాడు తెలియట్లే ఏమి. ఆ ఏడుస్తూ ఉన్న సమయంలో, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. దూరంగా ఉన్నంటే హాగరు. ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. తల్లి దూరంగా ఏడుస్తుంది. ఇక్కడ పిల్లవాడు దూరంగా దూరంగా ఉన్నాడు కాబట్టి వీడు ఏడుస్తా ఉన్నాడు. ఇష్మాయేల్ కూడా ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హాగరుతో. హాగరు, నీకేమి వచ్చినది? ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. ఏమైంది? అని అంటే ఆమె చెప్తా ఉంది, ఇట్లా పంపించారా, ఇట్లా పంపించారు అని జరిగిందంతా చెప్తా ఉంది. ఇదిగో ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. నువ్వు ఎందుకు భయపడవద్దు కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు భయపడవద్దు అంటే, ఆ చిన్నవాడు ఉన్న చోట నుంచి అతను ఏడ్చే ఏడుపు, అతను పెట్టిన కన్నీరు, అతని బాధ, అతని స్వరము దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. మనం చెప్పుకుంటుంది కూడా అదే. ఏంటంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న, నిందలు అవమానాలు మోస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్న, నువ్వు కానీ మొరపెట్టావంటే, నువ్వు కానీ ప్రార్థన చేశావంటే ఖచ్చితంగా ఆయన నీ స్వరము వింటాడు. అందుకనే అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. నీకున్న పరిస్థితిని చూసి నువ్వు భయపడవద్దు. నీకున్న లేమిని చూసి నువ్వు భయపడవద్దు. నీకు కలుగుతున్న అవమానమును చూసి నువ్వు భయపడవద్దు. నీ మీదకి వచ్చినటువంటి నిందలను బట్టి నువ్వు భయపడవద్దు. నీకు కలిగినటువంటి అప్పులను బట్టి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ స్వరం ఆయన వింటాడు. నీ స్వరము ఆయన వింటాడు. చెప్తా ఉన్నాడు, ఆ పిల్లవాడు ఉన్న చోట పెట్టినటువంటి ఆ మొర, ఆ బాధ, ఆ ఏడుపు ఏదైతే ఉందో అది దేవుడు ఆ పిల్లవాని స్వరము విన్నాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. ఇదిగో అని వారికి అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊట, అంటే నీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించాడు హాగర్కి. హాగర్కి నీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించినప్పుడు ఆమె వెళ్ళి ఆ నీళ్ళ తిత్తిలో నీళ్ళు ముంచుకొని తెచ్చుకొని ఆ పిల్లవాడికి తాగిస్తుంది. ఆ రకంగా వాళ్ళు బ్రతుకుతారు. ఇంక అక్కడే నివసిస్తూ ఉంటారు. అయితే మనకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు మొరపెట్టలేని స్థితిలో ఉన్న, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నువ్వు మాట్లాడినా సరే, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నువ్వు దేవునికి ప్రార్థన చేసినా సరే, నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో నీ మనస్సులో నువ్వు అనుకున్నా సరే, నీ స్వరం ఆయన వింటాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ మొర ఆయన వింటాడు. ఆయన ఎలాంటి తారతమ్యాలు ఇక్కడ చూపించట్లా. ఈమె బానిస అంటే ఈమె దాసి సామాన్యంగా ఆ రోజుల్లో దాసి అంటే పెద్ద విలువ కలిగిన వాళ్ళు కాదు. కానీ ఆమె కుమారుని మాట, ఆమె యొక్క కుమారుని స్వరము దేవుడు వింటూ ఉన్నాడు. దాసులకి స్వతంత్రం ఉండదు. వాళ్ళు ఒక బానిసలాగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యజమాని ఏది చెప్తే అది చెయ్యాల. కానీ దేవుడు ఈమె దాసి అని కానీ, ఈమె లేనిది అని కానీ అని ఆలోచించకుండా ఆ చిన్నవాడు పెట్టే మొర కూడా విన్నాడు. మన జీవితంలో కూడా అంతే. మనం ఎవరిమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా సరే, యేసయ్యా అని నువ్వు మొరపెడితే ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడు. యేసయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీ స్వరము వింటాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన వింటూ ఉన్నాడు, ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడంటే ఆ సమస్య మన నుంచి తొలగిస్తాడు అంతే. ఆయన వినిన తర్వాత, ఆయన మన ప్రార్థన ఆలకించిన తర్వాత ఆ సమస్య నుంచి ఇక మనం బయటపడటమే. ఇక దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు. ఆయన విననంతసేపే మనకి బాధ.
ఆయన విననంత సేపే మనకు భయము. ఆయన ఎప్పుడైతే విన్నాడో ప్రార్థనని, ఎప్పుడైతే మన మొర విన్నాడో, ఎప్పుడైతే మన స్వరము వింటూ ఉన్నాడో, ఇక మనం భయపడవలసిన పని లేదు. అందుకనే అంటున్నాడు దేవుడు, భయపడవద్దు. భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటే, నువ్వు చేసే ప్రార్థన నేను విన్నాను. నువ్వు పెట్టిన మొర నేను విన్నాను. నీ స్వరము నేను వింటూ ఉన్నాను. నువ్వెంత దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నావో, ఎంత దుఃఖంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎంత ఏడుస్తూ ఉన్నావో, ఉచ్చరింప సఖ్యము కాని మూలుకలతో నువ్వు ఏడుస్తా ఉన్నావో, అది నేను వింటూ ఉన్నాను. ఆ స్వరము నా దాకా వస్తూ ఉంది. అది నేను వింటా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. అంటే భయపడవద్దు అంటే నువ్వు ఏడుస్తున్న ఏడుపును ఆయన ఆలకించాడంటే, నువ్వు పడుతున్న బాధను ఆయన వింటూ ఉన్నాడంటే, దాని అర్థం ఏంటంటే ఇక ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు అని. ఆ సమస్యకు ఒక పరిష్కారం ఏర్పాటు చేస్తాడు అని. ఆ నిందలు, అవమానాలు నీ నుంచి తొలగిస్తాడు అని. ఆ అప్పుల ఊబిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాడని. ఆ మరణ పడకల మీద ఉండి నువ్వు ఆ మూలుగుతూ, ఏడుస్తూ మనస్సులోనే దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే, మనస్సులోనే మాటలు కూడా రాక, మనస్సులోనే దేవుణ్ణి కాపాడయ్యా అని నువ్వు ఏడుస్తూ ఉన్నావంటే, ఇక నుంచి ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడని. అందుకని అంటున్నాడు, భయపడవద్దు అని. భయపడవద్దు. ఎప్పటిదాకా మనం భయపడాలంటే, దేవునికి మొర పెట్టనంత సేపు మనం భయపడాలి. ఎట్లా? ఈ పరిస్థితుల నుంచి బయటికి రావటం ఎలా? ఈ సమస్య నుంచి బయటికి రావటం ఎలా? ఈ పరిస్థితులు తట్టుకొని నిలబడటం ఎలా? ఈ నిందలు, అవమానాలు మొయ్యటం ఎలా? అని ఎప్పటిదాకా మనం భయపడాలంటే, మనం ప్రార్థన చేయనంతసేపు, దేవునికి మొరపెట్టనంతసేపు మనం భయపడం. మనం ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన చేసింది, ఆ మొరపెట్టింది దేవుడు వింటాడు, వింటాడు, వింటాడంతే. ఏ దేశము, ఏ ప్రాంతము, నీ అంటే నీ యొక్క శరీరము రంగును బట్టి, లింగమును బట్టి, ప్రాంతమును బట్టి, దేశాన్ని బట్టి, ఏ దాన్ని బట్టి తారతమ్యము లేకుండా అందరి మొర, అందరి ప్రార్థన, అందరి స్వరము ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు పలానా వాళ్ళకి మాత్రమే దేవుడు అని కాదు. ఈ ప్రపంచానికే దేవుడు ఆయన. ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని మొర, ప్రతి వాని స్వరము ఆయన వింటాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినా ఆయన వింటాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. నీ కులము నీ ప్రార్థనకి అడ్డురాదు. నీ మతము నీ ప్రార్థనకి అడ్డురాదు. నువ్వు ప్రార్థన చెయ్యి అంతే. నీకున్న బాధను బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి, నీకున్న అవమానాన్ని బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న మరణకరమైన పరిస్థితులను బట్టి, నీకున్న ఆ తల దించుకునే పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయి చాలు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు ఆయన. నీ స్వరము వింటాడు. ఆయన విన్నాడంటే ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసావంటే ఆయన విన్నాడంటే నువ్వు భయపడవలసిన పని లేదు. ఆయన విన్నాడంటే ఆ సమస్య పరిష్కారం అయినట్టే. ఆయన విన్నాడంటే అవమానము నీ నుంచి తొలగిపోయినట్టే. ఆయన విన్నాడంటే ఆ సిగ్గుపడవలసిన పరిస్థితి నుంచి ఆయన విడిపించినట్టే. ఆయన విన్నాడంటే ఆ అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసినట్టే. ఆయన విన్నాడంటే నీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దినట్టే. ఆయన విన్నాడంటే నీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఆయన విన్నాడు అంటే నీ ప్రాణమును ఆయన కాపాడినట్టే. ఆ మరణము నుంచి నిన్ను విడిపించినట్టే. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ మనసులో నువ్వు పైకి ప్రార్థన చేయలేక, మోకాళ్ళేసి ప్రార్థన చేయలేక, అట్లాంటి పరిస్థితుల్లో ఉండి నీ మనస్సులోనే దేవుణ్ణి ఆరాధించిన, నీ మనస్సులోనే దేవుడికి ప్రార్థన చేసిన, నీ మనస్సులోనే నన్ను కాపాడాయని నువ్వు దుఃఖిస్తూ ఉన్నా సరే, ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు అంతే. ఆయన ఆలకించాడంటే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడినట్టే. ఆయన ఆలకించాడంటే ఆ రోగము నుంచి నువ్వు బయటపడినట్టే. ఆయన ఆలకించాడంటే ఆ వ్యాధి నుంచి నువ్వు బయటపడినట్టే. ఆయన ఆలకించాడంటే నీ కుటుంబంలో సమాధానము కలిగినట్టే. భయపడాలి. నువ్వు ఎప్పటిదాకా నువ్వు భయపడాలంటే, దేవునికి ప్రార్థన చేయనంత కాలం నువ్వు భయపడాలా. దేవునికి మొర పెట్టనంతసేపు నువ్వు భయపడాలా.
ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవునికి మొర పెడతావో, ఆయన గాని నీ మొర విన్నాడంటే, ఆయన గాని నీ ప్రార్థన ఆలకించాడంటే, ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడంతే. దేవుడు మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమనంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు చేసేటటువంటి ప్రార్థన నేను వింటూ ఉన్నాను. భయపడవద్దు, నువ్వు పెట్టే మొర నేను వింటూ ఉన్నాను. భయపడవద్దు, నువ్వు ఏడుస్తున్న ఏడుపు నేను చూస్తూ ఉన్నాను. భయపడవద్దు, నీ నోటి నుంచి వస్తున్నటువంటి ఆ స్వరమును బాధాకరమైన ఏడుపుతో కూడిన, దుఃఖముతో కూడిన, కన్నీళ్లతో కూడిన ఆ స్వరమును నేను విన్నాను. కాబట్టి ఇక నువ్వు భయపడవద్దు. నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడిని నేను, నీ దుఃఖాన్ని మాన్పించేటటువంటి దేవుడిని నేను, నీ ఏడుపు నుంచి విడిపించేటటువంటి దేవుడిని నేను. కాబట్టి ఆ స్వరము, నీ స్వరము, ఈ ఏడుపుతో కూడిన ఆ స్వరము, దుఃఖంతో కూడిన ఆ స్వరము నేను విన్నాను. కాబట్టి ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. వాటన్నిటి నుంచి విడిపించి మంచి జీవితాన్ని నేను నీకు ఇస్తాను. మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయటం. మనం చేయాల్సింది ఒకటే, మొరపెట్టడం. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, వాటన్నిటి నుంచి విడిపించబడినట్టే. ఆయన ప్రార్థన ఆలకించాడంటే వాటన్నిటి నుంచి విడిపించబడినట్టే. హాగరు ఏడుస్తుంది, పిల్లవాడు ఏడుస్తున్నాడు. హాగరు ఏడుస్తుంది, పిల్లవాడు ఏడుస్తున్నాడు. వినిందేమో పిల్లవాని స్వరమో, చెప్పిందేమో హాగరికి. వినిందేమో ఆ చిన్న పిల్లవాడి స్వరము విని జాలిపడి అతన్ని బ్రతికిద్దాము అని అనుకున్నాడు దేవుడు. ఆ విషయము తీసుకొచ్చి హాగరికి తెలియజేశాడు. పలానా చోట నీళ్ళని తెచ్చుకొని పిల్లవాడికి తాగించు అని. ఎంత వెతికినా ఆమెకు నీళ్లు కనిపించలా. దేవుడు చూపించినటువంటి దారిలో వెళ్తే ఆ నీళ్లు కనిపించినాయి. కాబట్టి ప్రార్థన ద్వారా మన స్థితిగతులను మనము మార్చుకోవచ్చు. ప్రార్థన ద్వారా మన లేమిలో నుంచి మనం బయటపడవచ్చు. ప్రార్థన ద్వారా మన యొక్క పరిస్థితులన్నిటినీ మనము మార్చుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని జీవించేలాగా చేసుకోవచ్చు. ఆయన మన ప్రార్థన వింటాడు. మనము గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు మొరపెడితే ఆయన వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన విన్నాడంటే ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. భయం కలుగుతూ ఉంది, దిగులు వస్తూ ఉంది. ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలని దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో, నువ్వు ఎప్పుడైతే నాకు మొర పెట్టడం మొదలు పెట్టావో, నీ మొర, నీ ప్రార్థన నేను విన్నాను. కాబట్టి ఇక నువ్వు భయపడవలసిన పని లేదు. అంటే ఏంటి? ఆ సమస్య నుంచి నేను విడిపిస్తూ ఉన్నాను అని. భయపడవద్దు అంటే నీకు కలిగిన ఆ భయమును వదిలిపెట్టు అంటే, ఆ కలిగినటువంటి ఆ సమస్య, వచ్చినటువంటి ఆ ప్రతికూలమైన అంశములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను అని. అందుకని ఇక మనం భయపడవలసిన పని లేదు. మనం గ్రహించాల్సింది, మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి వ్యక్తిమైనా సరే, మనం ఎంత ఘోరమైన పాపం చేసిన వ్యక్తివైనా సరే, ఖచ్చితంగా ఆయన మన మొర వింటాడు. కొంతమంది అనుకుంటారు, మనము చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటావా? నేను ఇన్ని పాపాలు చేశా కదా, దేవుడు నా మొర వింటాడంటావా? నేను పలానా కులంలో ఉన్నాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడంటావా? దేవునికి వ్యతిరేకంగా నేను ఎన్నోసార్లు మాట్లాడాను, దేవుడిని ఎన్నోసార్లు నేను దూషించాను, అయినా నా మొర కూడా వింటాడంటావా అంటే ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా వింటాడు. నువ్వు దేవుని దూషించిన వ్యక్తివైనా సరే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తివైనా సరే, దేవుని అపహాస్యము చేసిన వ్యక్తివైనా సరే, నువ్వు మొరపెడితే ఆయన వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా సరే, నువ్వు ఎంత హీనమైన బ్రతుకును బ్రతికిన వ్యక్తివైనా సరే, పాపములోనే ఉండి జీవిస్తున్నటువంటి వ్యక్తివైనా సరే, నీవు మనస్సు మార్చుకొని కానీ దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడు. ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో కానీ ఆయన్ని ప్రార్థించావంటే, ఆయనకి మొర పెట్టావంటే ఖచ్చితంగా ఆయన నీ మొర వింటాడు. కాబట్టి మనకున్న స్థితిగతుల నుంచి మనం బయటికి రావాలంటే, మనకున్న ప్రమాదముల నుంచి, మనకున్న అవమానముల నుంచి మనం బయటికి రావాలంటే మనం ప్రార్థించాలి.
మనము ప్రార్థించాలి. ప్రార్థన మన కుటుంబం యొక్క స్థితిగతులన్నిటినీ మారుస్తుంది. ప్రార్థన ద్వారా మనం బలపరచబడతాం. ప్రార్థన ద్వారా మనం ఎంతగానో శారీరకంగాను, ఆత్మీయంగాను రెండిటి విధాలుగా మనము బలపరచబడుతాం. దేవుడు మన మొర ఖచ్చితంగా వింటాడు. ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. దేవుడు మన మొర ఖచ్చితంగా వింటాడు. దేవుడు మనం ప్రార్థన చేసేది ఖచ్చితంగా వింటాడు. ఆయన విన్నాడంటే ఇక చాలు మనకి. ఆయన విన్నాడంటే చాలు, ఆ సమస్య నుంచి ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి మనం గమనించాల్సింది, గ్రహించాల్సిన విషయం ఒక్కటే ఏంటంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఏ స్థితిగతుల్లో ఉన్న వ్యక్తివైనా, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నువ్వు మొరపెడితే ఆయన వింటాడు. కాబట్టి మనకున్న పరిస్థితిని బట్టి మనము మొరపెడదాం. మన స్థితిగతులు మార్చబడతాయి. మనకున్న స్థితిగతులను బట్టి మనము దేవునికి మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ఎంత ఘోరమైన పాపివైనా సరే ఆయన నీ మాట వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నువ్వు మొరపెడితే ఆయన వింటాడు. కాబట్టి మొరపెడదాం దేవునికి. ప్రార్థన చేద్దాం, దేవుడికి మన స్థితిగతులు మారుస్తాడు ఆయన. ఆమేన్.